భోగి పండుగ సందర్భంగా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా లైవ్ లో అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ విజయ దుర్గా. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ భోగి. భోగి సంబరాలు అంబరాన్ని అంటేలా విజయవాడ నగరవాసులు ధామ్ ధూమ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరో పక్క ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దు మేళాలు, కోడి పందాలతో పాటు బొమ్మల కొలువులు అందరు భక్తుల్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. అందరికి ఒకసారి చూడొచ్చు. హ్యాపీ భోగి. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? భోగి సంబరాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అమ్మవారి దర్శనం కూడా చక్కగా జరిగింది. అంత బాగుంది మేడం. అమ్మవారిని ఏమని కోరుకున్నారు? ఈ పండగ పూట భోగి రోజు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని ఏమని కోరుకున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం మేడం. ప్రతి ఏటా వస్తాము, అలాగే ఈసారి కూడా వచ్చాము. మాకు కోరుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి కాబట్టి మేము ప్రతిసారి వస్తాము. అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా హైదరాబాద్ వెళ్ళిపోతాం. సార్, ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా? ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ భోగి మేడం. ఏబిఎన్ అభిమానానికి మా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా ఇక్కడ ఇంద్ర చూస్తుంటే, ఇక్కడ బసవన్నాలు చూస్తుంటే, ఇక్కడ బొమ్మల కొలువు. హ్యాపీ సంక్రాంతి. అందరికీ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం మేడం. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా కోరుకుంటానమ్మా. 10 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలకు అమ్మవారి గుళ్ళో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం కూడాను. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ భోగి అందరికి. థాంక్యూ సార్. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది రావాలని. అయితే మరికొంతమంది ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సంక్రాంతి సంబరాలు ఎలా సెలబ్రేట్ చేస్తారు? హైదరాబాద్ నుండి వచ్చాం మేడం. చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కోడి పందాలేనా? మరి కోడి పందాలే మేడం. వెళ్దాం. రెడీ. మేము తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్ రమాపేట నుంచి వచ్చాము. ఎస్పెషల్లీ సంక్రాంతి సంబరాలు చూడడానికి విజయవాడ వచ్చాము. అండ్ ఇక్కడ వైజాగ్ టు అవన్నీ చూడడానికి వచ్చాము. సంక్రాంతి సంబంధాలు మొత్తం చూడడానికి బ్రహ్మాండంగా ఇక్కడ సెలబ్రేట్స్ ఉన్నాయి. ఎస్పెషల్ సంక్రాంతి కోసం ఇక్కడికి వచ్చాము. చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగుంది మేడం. సంతోషంగా ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మేడం. మేము చాలా బాగుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చారు. ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి బొమ్మల కొలువు చూడొచ్చు. ఎంత ప్రధాన ఆకర్షణగా నిలిచిందనేది మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు చూస్తే పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలాగున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ కనదుర్గాయనమా. మరి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి మన విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆ తల్లి, ఆ దుర్గాదేవి, కనదుర్గాదేవి ఆలయంలో మరి రంగరంగ వైభవంగా ఎర్లీ మార్నింగ్ మేము భోగి మండలతో ప్రారంభించి మొత్తం మీరు చూస్తున్నారు అన్నీ కూడా గొబ్బెమ్మలు, మరి ఎద్దులు, మరి అలాగే మరి అంత హరిదాసులు ఎన్నో కార్యక్రమాలు పెట్టాం. బొమ్మల కొలువు మీరు చూస్తున్నారు స్వయంగా. ఇవన్నీ కూడా భక్తులంతా వచ్చి ఆనందపడ మురిసిపోతున్నారు. చాలా బాగుంది అంటున్నారు. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ జడ్జిలు అందరూ వచ్చి కూడా ఇవాళ మరి చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా సంతోషపడుతున్నామని చెప్పి అంతా ఫోటోలు దిగి వెళ్తున్నారు. సంతోషం. మీ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అలాగే ఈ రాష్ట్రం, ఈ దేశంలో సుసంపన్నంగా చక్క పాడి పంటలతో అందరూ హాయిగా ఉండాలని, ఆ తల్లి దేవుళ్ళని అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని, జై భవాని. అయితే ఈ సంక్రాంతి సంబరాలు గురువు గారు చెప్పండి, అసలు సంక్రాంతి యొక్క విశిష్టతలో భోగి విశిష్టత ఏంటి? భోగి యొక్క ప్రాముఖ్యత ఏంటి గురువు గారు? జై దుర్గా భవాని. సంక్రాంతి అంటే ఒక పండగ మాత్రమే కాదు, ఇది మన నేచర్కి సంబంధించింది కూడా అన్నమాట. మన సంవత్సరం అంతా మన నేచర్ మనకేమిస్తుందో దానికి మనం కృతజ్ఞతగా ఈ పండగ చేసుకుంటాం. ఇందులో ఇప్పుడు మేడం గారు అడిగినట్టు భోగి అంటే మన పాతవన్నీ, మన లోపల ఉన్న బాధలు కానీ కక్షలు కానీ ఏమన్నా ఉండనివ్వండి, అవన్నీ కూడా తగలబెట్టేసి కొత్తతనానికి ఆహ్వానించడం. అది తర్వాత కనుమ వచ్చిందంటే మన ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది రైతుల పండగ అమ్మ. ఇది రైతులకి, వాళ్ళకి పొలానికి సంబంధించి చెప్పాను కదా, అంతా నేచర్కి సంబంధించింది. ఇదంతా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు అలా సస్యశ్యామలంగా ఉండడానికి కారణమైన పశువుల్ని, వాటిని గౌరవించి వాటికి పూజ చేయడం కనుమ అన్నమాట. అలాగే ఈ 3 రోజులు మనం చాలా సాంప్రదాయంగా చేస్తున్నాము. ఇది ఇవాళే మనం దేవస్థానం
మన గోశాల కూడా ఒకటి మా వేద పాఠశాల ఉంది, అక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం. అది కూడా ఇవాళ ఓపెనింగ్ ఉంది. జై దుర్గా భవాని. గారు, అంటే ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల కొలువులో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దేవతామూర్తులను వారి యొక్క సంకేతకాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి విశిష్టత ఏంటి గురువు గారు? బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారు? బొమ్మల కొలువు అనేది ఆడవాళ్ళకి సంబంధించిందండి. వాళ్ళు సంతోషంగా ఉండటానికి మన సాంప్రదాయమైన బొమ్మలే ఉంటాయన్నమాట ఇక్కడ అన్నీ. పల్లెటూరులో ఎలా జరుగుతుంది అలాగే మన దేవుళ్ళతో పాటు మీరు చూస్తే అక్కడ గోవులకు సంబంధించింది వాళ్ళ కార్డ్స్ అవన్నీ కూడా ఉంటుంటాయి. అయితే మనకి సంక్రాంతి సంబరాలు అంబరాని అంటేలా ఇక్కడ ప్రతిదీ కూడా పొందుపరిచారు. ఎందుకంటే సంక్రాంతిలో మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ రైతులు అలాగే పాడి పంటలు వాటితో పాటు పిండి వంటకాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. ఫైనల్ గా అయితే మాత్రం ఇంద్రకీలాద్రి పైన అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు అంబరాని అంటేలా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కోడి పందాలు, అంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కోడి పందాలకి పెట్టింది పేరు. ఈ కోడి పందాలు నిర్వహించేందుకు అలాగే ఆడేందుకు కాసేపు ఎంజాయ్ చేసేందుకు కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా వస్తారు. హైదరాబాద్ సిటీ మొత్తం కంప్లీట్ గా ఖాళీ అయిపోతుంది. కృష్ణా జిల్లా అంతా కూడా మొత్తం అందరూ కూడా నగరవాసులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా దేవాలయాలు కలకల్లాడుతున్నాయి. అలాగే గొబ్బెమ్మలు భోగి మంటలతో అయితే మాత్రం భోగ భాగ్యాలతో అందరూ సిరి సంపదలతో తొలతూగేలాగైతే మాత్రం ఈ సంక్రాంతి అయితే అందరూ ముందుకు వచ్చేసింది. విజయ్